దర్యాప్తు ముసుగులో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధులను సిట్టు బృందాలు విజయవాడ తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణి ఆల్కోపూర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు చంద్రారెడ్డి, ఠాకూర్, కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్టు అధికారులు కొట్టి అసభ్య పదాలతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిని ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్టు పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. తరువాత సిట్టు అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానానికి నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డి తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. 3.5 ఏళ్లు పదవీ కాలం ఉన్న రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా సిట్టు ఈ కేసును తీసుకువెళ్లడం కూడా కుట్రలో భాగమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి సంబంధం ఏంటి? ఐటీ విభాగానికి సేవలందించిన 4 సలహాదారుల్లో రాజ్ కేసిరెడ్డి ఒకరు. ఆయనకి పదవీ కాలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెన్యూవల్ కూడా చేయలేదు. ఆయనకు బ్రెవరేజ్ కార్పొరేషన్ వ్యవహారంతో సంబంధాలు ఏమిటి? సంబంధాలు లేవు. నిజంగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గానే ఆయన నియమించేవాళ్ళు కదా.